ప్రైజ్ లార్డ్. యాష్ వెన్స్‌డే అంటే ఏమిటి? యాష్ వెన్స్‌డే రోజున ఏం జరుగుతుందో తెలుసుకుందాం. యాష్ వెన్స్‌డే అనేది క్రైస్తవులకి చాలా ముఖ్యమైన రోజు. ఇది లెంట్ కాలం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. లెంట్ అంటే ఈస్టర్‌కి ముందు వచ్చే 40 రోజుల ఉపవాస కాలం అన్నమాట. ఉపవాస కాలం మాత్రమే కాదు, మనిషిలో కలిగే పశ్చాత్తాపం అలాగే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం. ఈ యాష్ వెన్స్‌డే రోజున ప్రతి ఒక్క చర్చిలో ప్రేయర్స్ జరుగుతాయి. కొన్ని చర్చెస్‌లో యాష్ అంటే బూడిదను సిలువ గుర్తుగా ధరిస్తారు. ఆ సిలువ గుర్తు అనేది బూడిదతో ఎలా తయారు చేస్తారంటే, గత ఏడాది పామ్ సండే రోజున అంటే మట్టల ఆదివారం రోజున తీసుకొచ్చిన మట్టలను దాచి వాటిని బూడిద చేసి ఈ సంవత్సర కాలంలో ఈ 40 దినాలను వాటిని సిలువ గుర్తుగా ధరిస్తారనమాట. అసలు అందరూ అలా చేయాలని రూల్ లేదు, కానీ కొన్ని చర్చెస్లో అలా చేస్తారనమాట. ఈ బూడిద దేనికి సాదృశ్యం అంటే, మనిషి మట్టితోనే తయారయ్యాడు, తిరిగి మట్టిలోనికే వెళ్తాడు. కాబట్టి మనిషి పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉండాలి. మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని అందరితో మంచితనంగా మెలగాలి. అంటే అహంకారం, అసూయ అన్నిటినీ తీసివేసి మంచి మంచి మనిషిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈ మన జీవితంలో చేసిన పాపాలను సరిదిద్దుకొని, తప్పులను ఒప్పుకొని, పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని ఎదుట జీవించాలి. ఈ 40 దినాలు దేవుడు తనను తాను తగ్గించుకొని, తనను తాను రిక్తునిగా చేసుకొని, అంటే ఈ 40 దినాలు ఉపవాసం ఉండి సాతానుతో శోధింపబడి మన పాపాల నిమిత్తమై ఆయన శిలువ మరణం పొందాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి అది ఆ ఒక్క విషయాన్ని మనం గుర్తించి మన పాపాలను ఒప్పుకొని దేవుని ఎదుట వినయంతో జీవించాలి. దేవుని మెచ్చే విధంగా మన మన జీవితం ఉండాలి. ఆమేన్.